మన ఎలక్షన్స్ అయిపోయినప్పుడు కూడా మన ఊర్లలోకి వచ్చి కూడా చెప్పడం జరిగింది. మన వలసాదివాసులకు కానీ ఓడిమూలకు పట్టాలు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు జరిగిపోయిన అసెంబ్లీ ఆ సమావేశాలలో కూడా ఒక్కసారి కూడా వలసాదివాసుల గురించి ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తాము కానీ పోడుమూలకు పట్టాలు ఇస్తామని కూడా ఒక్కసారి కూడా చెప్పలేదు. అంటే కష్టం ఎక్కడ ఉంటే సీతక్క అక్కడ ఉంటుంది అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా సీతక్క. మరి కష్టం ఎక్కడుంటే సీతక్క అక్కడే ఉంటుంది అనుకుంటే మరి అన్ని కష్టాలే ఉండే కదా. మనం ఈరోజు ఇక్కడికి హైదరాబాద్ వరకు మారుమూల ప్రాంతాన్ని నుంచి వెళ్ళి రావడం జరిగింది. కష్టాలన్నీ లేకుంటుంటే మేము ఇక్కడికి ఏ విధంగా వస్తాం? ఇవన్నీ నిజమే కదా, ఈ కష్టాలన్నీ పడేది. ఎక్కడి నుంచి వచ్చారు అంతా కూడా? ములుగు జిల్లా నుంచేనా? ములుగు జిల్లా నుంచి వెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ జిల్లాల నుంచి అన్ని నలుమూలల నుంచి వెళ్ళి కూడా ఈరోజు ఇక్కడికి ధర్నాకి రావడం జరిగింది. మరి సీతక్క ఎందుకు పట్టించుకోవట్లేదు? సీతక్క ఎందుకు జస్ట్ ఏంటంటే రాజకీయ లబ్ధి కోసమే ఓటర్లుగానే చూస్తుంది కానీ సమస్యల పరిష్కారం కోసం మాత్రం చూడడం లేదు.